చాలా చాలా రోజులు నాకు బాగా చేస్తాను. ఫరూక్ గారు స్పీచ్ అయినాక అందరూ భోజనం చేసుకోండమ్మా. భోజనాలు కూడా అందరికీ ఏర్పాటు చేశారు. చాలా మంది మహిళలు భోజనం చేసుకుంటారు. ఇన్స్టాగ్రామ్ వర్క్ వచ్చింది. చౌదరి గారు మాట్లాడారు. 2001లో చౌదరి గారు చైర్మన్ ఉండారు. చౌదరి గారు చైర్మన్ ఉన్నప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నాను. మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు మున్సిపల్ హై స్కూల్ పోయినాను నంద్యాలలో. నేను నంద్యాలలో మున్సిపల్ హై స్కూల్ పోయినప్పుడు ఇట్లనే ఉర్దూ స్కూల్ పోయినా. ఇక్కడ మహిళలు ఆడపిల్లలతో కూర్చున్నారు. పేదవాళ్ళు కష్టజీవులు పిల్లలు ఎక్కడైనా పనిచేసే పెద్దవాళ్ళే వాళ్ళు. మున్సిపల్ స్కూల్ అని పోతే మధ్యాహ్నము ఆడపిల్లలు ఉన్నారంట. అప్పటికే మేము మధ్యాహ్నం భోజనం గవర్నమెంట్ స్కూల్ ప్రవేశపెట్టాం. కానీ మున్సిపల్ స్కూల్ ప్రవేశపెట్టలే. మేము పోయిన తర్వాత పిల్లలంతా నిలబడినారు. హెడ్ మాస్టర్ని అడిగారు, పిల్లలు ఎందుకు నిలబడారని. చేస్తారు వాళ్ళు వచ్చేలే దీన్ని రాకపోతున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? దాదాపుగా 40-50 మధ్యలో ఉన్నారు. మొత్తం ముస్లిం పిల్లలే. నేను ఒక్కొక్కరికి అడిగా వాళ్ళ స్థితిగతుల గురించి. ఒక్కరు కూడా మధ్యాహ్నం భోజనం ఉండదు, ఉదయం భోజనం ఉండదు. రాత్రి తల్లిలో సంపాదించిన 200-300 రూపాయలు తీసుకొస్తే తన కడుపు నిండా రాకపోతే అది కూడా పాసుకుంటారు. మరి ఆ పరిస్థితి కనపడుతూ ఉన్నాను. దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా చౌదరి గారు నేను ఇక్కడికి రావడం జరిగింది. చౌదరి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఆదర్శ వ్యక్తి. ఆయన ఒక ఐడియా ఉంది, ఆయన దగ్గర ఒక విజన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారు మున్సిపల్ విషయంలో, చౌదరి గారు చైర్మన్గా బాగా పనిచేస్తూ ఉన్నాడు. జన్మభూమి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాడు. దీన్ని మనం అంతా స్టేట్ కంటే అప్లికేషన్ చేద్దాము, ఒక ఆదర్శవంతంగా తీసుకుంటాము. చౌదరి కార్యక్రమం బాగా చేస్తామని చెప్తే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన్మభూమి కార్యక్రమం ఈయన ఆదర్శవంతంగా చేసుకోవడం జరిగింది. చౌదరి గారిని ఆదర్శవంతంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ హై స్కూల్లో కూడా మధ్యాహ్న భోజన పద్ధతి కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముస్లిం పిల్లలు మన జీవనం మనకు తెలుసు. మనం అందరూ వచ్చినాం. నేను వచ్చినప్పుడు ఫ్లెక్సీ చూశాను. ముస్లింలో 10 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు నిలబడి తాను ఎవరికైనా నిజమే నిలబడగలుగుతాడా? ఇంకా మాట్లాడితే అవుతుందా? నేను 9 సార్లు నిలబడితే ఇది 9వ సార్లు నిలబడతా ఉండాలి. నా బాధ తెలుసు. చారమాష శాసనసభ్యులు నిలబడ్డాడు, సార్ నిలబడ్డాడు 3 సార్లు 4 సార్లు. ఇది సామాన్యమైన పర్యానికి మా ముస్లింల తాహత ఉందా? ఓడిపించదు కాదు. మన ప్రభుత్వానికి మన సమాజానికి ఏం చేయాలి అనేది కొడకాలి. ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ నిలబడతారంటే 10 సీట్లు కావాలంటే 10 సీట్లలో చంద్రబాబు గెలిచి రావాలి కదా, మనం పని చేయాలి కదా. గెలిచేవాడు ఉన్నాడా? అది సామాన్యమైన పనే. ఊరికే ఫిక్స్ ఇది ఒక గేమ్. ఇది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందుగా 4 సీట్లు ఇచ్చారు కాబట్టి నేను 4 సీట్లు ఇచ్చాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవ్వలేదని చెప్పడానికి ఆయన ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. అది బాగా ఆయన డ్రామా అందరికీ బాగా తెలుసు. ఇది ఒక బస్సును ఏర్పాటు చేసి బస్సు తీసుకొని చెప్తున్నారు. ఇలా కరోనా ముందు బస్సులో 6 మంది నాకు ఎప్పటి చేయడం లేదు. ఎవరు ప్రజలు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది స్కీమ్ల గురించి చెప్పారు. ఈ స్కీమ్ నుంచి ఎవరు ప్రవేశపెట్టారు? అన్ని ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది. ఒక్క స్కీమ్ అనేది చేశాడా? ముఖ్యంగా అడిగారు చౌదరి గారు 15-20-30 సంవత్సరాల క్రితం నేను వచ్చాను. అప్పుడు అందరూ ఉదాహరణకి కూడా స్కీమ్ పెట్టాడు ఆయన. చాలామంది వర్క్ తెలియదు, చాలామంది జ్ఞాపకం లేదు. ఈద్గాలో ఇన్సిడెంట్ జరిగింది. ఈద్గాలో గొడవ జరిగింది. ఎన్టీ రామారావు గారి గురించి అనంతపురం గారి గొడవ జరిగింది. ఎవరో ఫైరింగ్ చేశాడు, అది పడిపోని చెప్పారు. నేను ఇమీడియట్గా అనంతపురం వచ్చాను. అనంతపురం వచ్చి ఎస్పీకి డిస్టర్స్ మాట్లాడా, ఏమి ఇక్కడ ఫైరింగ్ జరిగిందట అని. సార్ ఇక్కడ ఫైరింగ్ జరిగిందంటే ఒక మామూలుగా 30 గంటలు అది ప్రశ్నిస్తే నన్ను ప్రశ్నిస్తారా అని చెప్పి కాకినాడ వినాలని చెప్పి ఏదైనా దాని మీద సమగ్రమైన ఒక రిపోర్ట్ ఇవ్వని చెప్పి చెప్పాను ఆ రోజు. అప్పుడు ఆ సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీకు తెలిసి ఆ వ్యక్తి ఎవరు జరిగింది ఇన్సిడెంట్ ఏమో మీకు అందరికీ బాగా తెలుసు. అదేవిధంగా ఇలా చెప్పారు. గొప్పకోట స్థలాలు చాలా ఉన్నాయి ఇక్కడ. గొప్పకోట స్థలాలు మసీదు కట్టుకొని ఇవ్వడం లేదు. మీరు మసీదు చంద్రబాబు వెళ్ళిపోయింది కదా, 1 కోటి రూపాయలు ఇస్తాం. షాజీఖానా కావాలంటే కూర్చుని డాక్టర్ 2 కోట్ల రూపాయలు ఇచ్చాం. షాజీఖానా డాక్టర్ వాస్తవం కాదు, అడగండి. మీరు ఏర్పాటు చేయండి. చౌదరికి ఇవ్వాలి కదా, ఇస్తే ఇవన్నీ వస్తాయి. నిజాలు ఒక మసీదు 50 లక్షలు 30 లక్షలు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఇచ్చాం. షాజీఖానా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశాం. షాజీఖానా పెళ్లి చేసుకున్న తర్వాత మనకు ఉండేదా? గవర్నమెంట్ స్థలాలు ఇచ్చాం. ఇంకా సోదరులు చెప్పారు, రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చి పెట్టాం. ఆడుకున్న మొదలు ఎవరు మొదలు పెట్టారు? ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టారు. 1925లో మొట్టమొదటిసారిగా
కర్నూలులో నిజామాబాద్లో గుంటూరు ఏర్పాటు చేశాం 3 రీసెర్చ్ కూడా ఉండాలని చెప్పి దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చినాయి. లేకపోతే ఆ రోజు ఏడాది ఎక్కడున్నాయి? ఆ రోజు డిస్కస్ జరిగితే అప్పుడు గుంటూరు పాఠశాల టీచర్లు ఏర్పాటు చేస్తున్నామంటే క్యాబినెట్లో డిస్కషన్ వచ్చిన తర్వాత జరిగా సార్ మా ముస్లింలు కూడా ఇస్తే బాగుంటుంది ఇస్తే అది ఒప్పుకోవడం జరిగింది. కానీ మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్గా మనం పనిచేస్తూ ఉంది. ఈరోజు చౌకగా వస్తే ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే ప్రాంతం ప్రశాంతంగా ఉండదు. మనం తెలుసు ఒక్కో స్థలాలు ఉన్నాయి, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాని శాంతికరణ ఏర్పాటు చేయండి. మీరు ఉద్యోగులు దాని ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బిడ్డగా అడగండి ఇస్తాం. మసీదు కావాలన్నాడు రజా గారు, మన దగ్గర తక్కువ తెలియకపోవాలంటే ప్రభుత్వం మనకు ఆదర్శంగా ఇవ్వాలి. ప్రభుత్వం ఇస్తేనే డబ్బులు వచ్చేది. మనం ఎంతమంది డబ్బాలు పెట్టుకొని చదువుదాలు వసూలు చేసుకుంటాం. శుభాల్లో మనం అనుకుంటున్నాం మసీదు శుక్రవారం కూడా ఆ పరిస్థితులతో ప్రభుత్వం మీకు పనిచేస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక కమిట్మెంట్గా పనిచేసింది. అటు చౌదరి గారు ఎప్పుడు పనిచేశారని చెప్పాల్సిన ఆయన ఆదర్శం తీసుకున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం తీసుకుని ప్రతి శుక్రవారం చంద్రబాబు నాయుడు గారు సమావేశం ఏర్పాటు చేసేవారు. హైదరాబాద్ హైటెక్ సిటీ ఏర్పాటు చేయాలా, ఎవరెవరు డెవలప్మెంట్ చేయాలా, హైటెక్ సిటీ నామలు చేయడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్రంలోని నగరంలో ఉన్న ఒక ఇన్సిడెంట్ చూశాను. దాన్ని దయచేసి వినాలా. మనం రంజాన్ వస్తే బక్రీద్ వస్తే ఈద్గాలో మసీదులో పోతాం. అది హిందువులు వస్తే దేవాలయాలు పోతారు, ఈ ముస్లిం క్రిస్టియన్ లేదా చర్చి పోతారు. కానీ జగనన్న గారు ఏం చేశారు? దేవాలయాన్ని ఇంటికాడ తీసుకొచ్చారు. ఇంత పెద్ద ముస్లిం ఆయనే దేవాలయం కట్టించి ఆయనే దేవుడితో ప్రార్థన చేశారు ఇంటికాడ. కానీ సంస్కారం ముఖ్యమంత్రి ఎవరైనా ఇంటికాడ దేవాలయం పోకుండా ఇంటికాడనే దేవుడు కట్టుకుంటాడా? శాస్త్రమైనది. పిచ్చోడు కాకపోతే ఏమన్నారు? పిచ్చోడు చేతులు రాయించింది అయిపోయింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం మారాలా, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం రావాలని వల్ల కోరుకుంటూ కొన్ని కార్యక్రమాలు అయిపోయి చాలా విషయాలు చాలా చెప్పారు. దాన్ని మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు జాయినింగ్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ రమ్మని వచ్చి మీరు వారిని సన్మానం చేస్తారు, తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చేస్తారు, దాన్ని స్వీకరించుకోవాల్సింది కోరుతాము. జై హింద్, జై తెలుగుదేశం.